నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. పొట్టి శ్రీరాములు స్మృతి వనానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి 10 లక్షల విరాళం. వినుకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిల పుట్టినరోజు వేడుకలు. వినుకొండ పట్టణంలోని శ్మశాన వాటికలు స్థల వివరాలపై సమాచార హక్కు చట్టం ద్వారా వినతి పత్రం అందించిన నాగశ్రేణు రాయలు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుంది. ఇందుకు ప్రభుత్వం 6.8 ఎకరాల స్థలాన్ని కేటాయించి 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల విగ్రహం ఏర్పాటుతో భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా స్మృతి వనాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనానికి ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు 10 లక్షల విరాళం ప్రకటించి చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అందజేశారు. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుండి ప్రజలు తరలి వచ్చి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల విజ్ఞప్తులను సావధానంగా ఆలకించిన జీవి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, ప్రతి ఒక్కరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందులో మిక్సీలు కూడా పిలవండి. బాగున్నారా? టమోటా దెబ్బతిన్నాం, ఏదైనా రోడ్డు దెబ్బతిన్నాం తీసుకెళ్ళి దీంతో ఫ్రీగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి పుట్టినరోజు వేడుకలు వినుకొండ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోయపాటి రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు వైఎస్ షర్మిలారెడ్డికి హార్దిక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు మా ప్రీతమ నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె శ్రీ వైఎస్ షర్మిలారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా కార్యకర్తలు, నాయకులందరి సమక్షంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకుల్లో ఒక వినూత్నమైనటువంటి ఒరవడితో ప్రజా సమస్యల పట్ల పోరాడుతున్నటువంటి ఒక ధీర వనిత, అలనాడు ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో ఏ విధంగా అయితే ప్రజా సమస్యల మీద పోరాడారో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ షర్మిలారెడ్డి గారు మాలాంటి యువకుల్ని, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునరుద్ధరణ చేసేదానికి నిరంతరం కష్టపడుతూ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జవసత్వాలు తీసుకొచ్చేదానికి, దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేదానికి నిరంతరం కూడా శ్రమిస్తున్నారు. అటువంటి రాజకీయ నాయకురాలు వినుకొండ నియోజకవర్గంలో ఏఐసిసి ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్
బోయపాటి రామాంజనేయులు క్రైస్తవ సోదర సోదరీమణులకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ క్రైస్తవ సమాజానికి అండగా ఉంటుందని, అలాగే వినుకొండ నియోజకవర్గంలో క్రైస్తవుల హక్కులు, సంక్షేమం, భద్రత కోసం తాను నిరంతరం అండదండలుగా ఉంటానని స్పష్టంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్, పల్నాడు పాస్టర్స్ ఫెలోషిప్ వినుకొండ నియోజకవర్గం దైవ సేవకుల గ్రాండ్ కమ్యూనిటీ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమృతపొడి యోహోషువ PDPF వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దైవ సేవకులు సందేశాన్ని అందించారు. వినుకొండ పట్టణంలో గల శ్మశాన వాటికలు ఎన్ని, వాటికి కేటాయించిన స్థల వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా తెలియజేయాలని వినుకొండ తహసీల్దార్కి, వినుకొండ మున్సిపల్ మేనేజర్కి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాగశ్రీను రాయల్ మాట్లాడుతూ, వినుకొండ పట్టణంలో శ్మశానం విషయంలో పట్టణ ప్రజలు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చి అన్యాక్రాంతం అయిన శ్మశాన వాటికల స్థలాన్ని ప్రభుత్వం పరిశీలించి ఆక్రమించిన స్థలాన్ని తిరిగి శ్మశాన వాటికకు కేటాయించి సరైన సదుపాయాలు కల్పించాలని కోరారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరాడి అసువులు బాసిన కామ్రేడ్ అష్ఫాఖుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, రాజేంద్రనాథ్ లహరి, రోషన్ సింగ్ల సంస్మరణ వారోత్సవాలను జయప్రదం చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిడిఎం ప్రచురించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలలో కామ్రేడ్ అష్ఫాఖుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, రోషన్ సింగ్, రాజేంద్రనాథ్ లహరి తదితర వీరులు సాహసోపేతంగా పోరాడి దేశ సంపదను దోచుకు వెళ్తున్న బ్రిటిష్ వాళ్లను అడ్డుకొని కకోరి రైలులో ఉన్న సంపదను స్వాధీనం చేసుకుని దేశ స్వతంత్ర పోరాటానికి ఉపయోగించారని తెలిపారు. ఆల్ ఇండియా పెన్షనర్ల దినోత్సవం 18వ వార్షికోత్సవ సమావేశం సందర్భంగా బుధవారం పెన్షనర్ల సంఘ భవనంలో సంఘ పతాకాన్ని ప్రధాన కార్యదర్శి కాళ్ల కృష్ణమూర్తి ఇతర కార్యవర్గ సభ్యులతో ఆవిష్కరించారు. అనంతరం పెన్షనర్ల పితామహుడైన కీర్తిశేషులు DS నకరా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. సహాధ్యక్షులు B సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ అకౌంట్లో పనిచేసిన DS నకరా సుప్రీంకోర్టులో ప్రజా పిటిషన్ను దాఖలు చేసి పెన్షన్ అనేది బహుమతిగా ఇచ్చేదిగా కాదని, అది సుదీర్ఘకాలంగా సేవలు అందించిన రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి హక్కు అని, గౌరవప్రదంగా ఇచ్చేదని తీర్పు వెలువరించినందుకు ఎంతగానో కృషి చేస్తే ఈ రోజు ప్రశాంత జీవితం గడుపుతున్నామని తెలిపారు. వెనుక నుండి సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.